హలో టు ఆల్ వ్యూవర్స్. బర్బారియన్ క్వెస్ట్ చాప్టర్ 3కి అయితే మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. పోయిన చాప్టర్లో అయితే మనోడైతే వాళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించుకున్నాడు అనమాట. ఇంక అక్కడితోనే చాప్టర్ అయితే బిగుతుంది. ఇంకా లేట్ చేయకుండా చాప్టర్ అయితే బిగిన్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. లాస్ట్ చాప్టర్లో మనోడైతే తప్పించుకున్నాడు కదా. మనోడైతే తప్పించుకున్న ఏదో అడవిలోకి వస్తాడనమాట. అడవిలో చూస్తే ఎవడో పారిపోతూ ఉంటాడు. వాడిని అయితే కొడతారనమాట ఎవరో నలుగురు కలిసి. నలుగురు కలిసి కొట్టి దొంగతనం చేసామని చెప్పి తన వేళ్ళు కట్ చేద్దామని చెప్పి ఒక కత్తి తీసుకుని దగ్గరికి వస్తుంటే మనోడైతే అప్పుడు ఎంట్రీ ఇస్తాడు. అయితే మనోడైతే అడుగుతాడనమాట, మీరు చేసే పని కొద్దిగా క్యూరియస్గా ఉంది, చేయండి అని. కాకపోతే మనోడి లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. మనోడైతే దగ్గరికి వచ్చి కొద్దిగా యాటిట్యూడ్గా మాట్లాడతాడు. ఇంకా మనోడికి అయితే అది నచ్చదు. తన మెడని అయితే వెనక్కి తిప్పేస్తాడు. అక్కడితో వాడైతే చచ్చిపోతాడనమాట. నాకు సంబంధం లేదు అని చెప్పి మనోడైతే ఊరుకుంటాడు. కాకపోతే వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరిని కూడా కొట్టేస్తాడు. దగ్గరలో ఏమన్నా విలేజ్ ఏమన్నా ఉందా అని అడుగుతాడు అనమాట. ఒక బొమ్మ అయితే గీసి. ఇంకా వాడికైతే అర్థమవుతుంది. వాడు తన విలేజ్కి అయితే తీసుకెళ్తాడు. దాని పేరైతే అంకార. కాకపోతే అక్కడ చాలామంది జనాలు ఉంటారనమాట. వీడికైతే అర్థమవుతుంది మనోడికి భాష అర్థం కాదని. సర్లే అని ఒక బార్ దగ్గరికి తీసుకెళ్తాడు. అడుగుతూ ఉంటాడు ఏదో ఒకటి. కాకపోతే మనోడికి మాట్లాడేది అర్థం కాదు. ఇంకా అందుకే పక్కన వాళ్ళని పిలిచి అడుగుతూ ఉంటాడు. కాకపోతే వాళ్ళకి కూడా మనోడి భాష అర్థం కాదు. ఇంకా వాడైతే నాకైతే పార్ట్నర్గా ఉంటాడేమో అని ఆలోచిస్తుంటాడు. దీనిని సిల్స్ అంటారు అనమాట. వాడు చూపించే కాయిన్స్ని. ఆ సిల్స్ కావాలంటాడు. మనోడైతే ఆలోచిస్తాడు. ఈ ట్రేడింగ్ వాళ్ళ దానికంటే విచిత్రంగా ఉండేది. వాళ్ళైతే ఒక మీట్ కానీ ఏదన్నా ఇచ్చి ట్రేడ్ అయితే చేసుకునేవాళ్ళు అనమాట. కాయిన్స్ ఉండవు వాళ్ళకి. మనోడైతే వెనకమాల ఉన్నోడి యాక్షన్ అయితే చూస్తాడు. ఇది చాలా బాగుంటుంది, ఇది చాలా డెవలప్డ్గా ఉంది యాక్స్ అని చెప్పి వీడిని తిరిగి అడుగుతాడు. ఇట్లాంటి యాక్స్ నేను ఎక్కడ తీసుకోవచ్చని. మనోడైతే చెప్తాడు, నీకు కనుక అలాంటి యాక్స్ కావాలంటే మనీ అయితే చాలా కావాలి. వాటిని సిల్స్ అయితే అంటారనమాట. ఆ సిల్స్ అయితే చాలా ఉంటే నువ్వు దేనైనా కొనుక్కోవచ్చు అంటాడు. ఇంకా సర్లే నీకు మనీ కావాలంటే నాతో పాటు రా అని చెప్పి ఒక ఫైటర్స్ క్లబ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ క్లబ్లో ఇంకా మనోడైతే జాయిన్ అవుతాడు ఫైట్ చేయడానికి. ఫైట్ చేస్తే మనీ వస్తాయి గెలిస్తే ఒకవేళ. ఇంకా సర్లే వాడైతే ఫైట్ చేయడానికి వెళ్తాడు. చెప్తాడనమాట చంపకూడదు, జస్ట్ కొట్టి రావాలని. మనోడైతే అంటాడు వాళ్ళు చచ్చిపోతే నాకు సంబంధం లేదు. ఇంకా ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఒక నీ కిక్తో అయితే వాడైతే అయిపోతాడు అనమాట. నాకౌట్ అయితే అయిపోతాడు. ఛాంపియన్ అయితే ఒక హిట్తో అయిపోయాడని చెప్పి ఇంక వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా అక్కడితో మనీ వస్తుంది. అలాగే అక్కడితో చాప్టర్ 3 అయితే ఎండ్ అయిపోయింది. ఒకవేళ నెక్స్ట్ చాప్టర్ కావాలైతే తప్పకుండా లైక్ చేసి మీకు నచ్చట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అంతవరకు టేక్ కేర్, బై బై, సీ యూ.